ఎవరున్నారు ఈ కూలగొట్టేటప్పుడు? మీరు ఉన్నారా? ఎవరున్నారు బ్రదర్? మీరు అందరు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉన్నారని కూలగొట్టలేదు కదా, మరి వీళ్ళు ఇల్లు ఎందుకు కూలగొట్టారు? బందోబస్తు ఎక్కువ చేసి కూలగొట్టారు సార్. ఎక్కువ పోలీసులు ఎక్కువ మంది వచ్చి సామాన్ బయట పెట్టి కొట్టేశారు. స్టార్టింగ్ ఇక్కడి నుంచి జరిగింది. ఎక్కడి నుంచి జరిగింది, అక్కడి నుండి ఆపాం కాబట్టి వాళ్ళు ఆగారు. మాకు తెలిసిన వేలో మేము సపోర్ట్ చేసుకొని ఒకరినొకరిని కలుపుకొని పెద్ద సార్ల దగ్గరికి ఫోన్ చేయించుకున్న తర్వాతనే ఇంట్లో నుంచి సామాన్లు తీయడం కానీ ఇవన్నీ ఆపిరు. ఎక్కడనే ఉండేది నా ఇల్లు అదే. అవునండి, ఇవన్నీ ప్రయత్నించినామండి, కానీ మా మాట వాళ్ళు వినలేదు. ఇది ఏమన్నా ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన బినామీలు ఏదైనా మామూలు జనం ఒకటండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళండి. గత 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. అగైన్ ఈ 2-3 years లో అయితే ఏం కన్స్ట్రక్షన్స్ అయితే కాలేదు. ఇవన్నీ పాతయండి. అంటే ఎవరైతే ఫస్ట్ ఒకసారి కొట్టి కాంగ్రెస్ వచ్చిన కొత్తలో, తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అగైన్ వాళ్ళు రూపాయి చేసుకొని కొద్ది టైం బియ్యం తీసుకొని మళ్ళీ కట్టుకున్నారండి. కట్టుకున్న తర్వాత అగైన్ ఎవరో కంప్లైంట్ పెట్టిరు అంటారు, కానీ ఇక్కడ మాకు వచ్చే కంప్లైంట్ మాకు తిండి లేదు, ఏదో పని చేసుకో బతకాలి, మార్కెటింగ్ లేకపోతే ఇంకొకటి చేసుకునే వాళ్ళే ఉన్నారు. అయినా ఇక్కడ సపోర్ట్ చేయకపోవడం తప్పించి మమ్మల్ని ఈదులు వేస్తున్నారండి. ఈరోజు మా నైట్ మాకు కరెంట్ లేదండి, మా మీటర్లు తీసుకెళ్ళారు. ఎక్కడ మాకు పవర్ లేదు, మొబైల్స్ పని చేయట్లేదు. అంటే మాకు ఉన్న రిలేటివ్స్ కానీ మా సమాచారం కోసం కూడా టీవీలు చూసి తెలుసుకోవాల్సింది. బయట ఏమి ఇవాళ పేపర్లో చూసారు కానీ మీరు 15,000 కోట్ల భూమిని హైడ్రా కాపాడింది అని అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు, వీళ్ళంతా ఎవరు అని అంటే వీళ్ళంతా ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇల్లు, వీళ్ళు డబ్బులు కాదు ఇల్లు, వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళే కబ్జాలు చేస్తున్నారు. ఒకటండి, డబ్బులు కాకపోతే ఆ మాత్రం చంటి పిల్లలను పాలు తాగాల్సిన అవసరం మాకుందా? నంబర్ 1. అదే 15 కోట్ల రూపాయలు మేము ఉంటే ఇక్కడ ఉంటామా? ఇంకొకటి 307 ఎకరాలు అంటున్నారు, 300 పైచీలకు ఎకరాలు అంటారు. 300 ఎకరాల్లో మా ఇల్లులు ఉన్నాయా? కరెక్ట్గా సర్వే చేసి మీ త్రూ ఒక మీడియా త్రూ మీరు పబ్లిష్ చేసి ఎక్కడ వరకైతే మా ఇల్లులు ఉన్నాయో పోయిన ఇల్లులు మళ్ళీ కట్టించి అక్కడ వరకు ఫెన్సింగ్ వేసి రిమైనింగ్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి. ఇది చేయండి. ఇది చేస్తే మాకేమైనా హెల్ప్ అవ్వద్దు, కానీ మమ్మల్ని తీసుకోపోయి ఎక్కడో వేసేసి ఇక్కడ మాకు పెట్టేసి మళ్ళీ మీరు ఎంతకు వీటిని కొనుక్కున్నారు సార్? ఏ ఇయర్ లో కొన్నారు సార్? నేను 5 years అయిందండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క. మీరు ఎంత కొన్నారు? ఎన్ని గజాలు కొన్నారు? సార్ నేను 120 కొన్నానండి. అది మేమంటే ఇప్పుడు ఎన్నకు అవసరం అనుకోండి, అన్న అమ్ముకుని అట్ట కొన్నాం. మాకు మెయిన్ పర్సన్ ఎవరో మాకు తెలియదు. ఇక ఎవరెవరు అంటే ఎప్పటి నుంచో ఉన్నట్టు కదా సార్. ఈ రోజు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చి ఉంటే అది మీరు కొన్నారని చెప్పడానికి ఉంటది, ఎవరు మాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు వచ్చి మీకు మీరుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటుంటే సరే అనుకోనే వాళ్ళము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఆడ అమ్మినోడు ఎవడైతున్నాడో వాడు లాభపడ్డాడు, వాడు కోట్లు వెనకేసుకొని పోయినాడు. అదే సార్, మీరు మీరే ఒక పేపర్ పెట్టుకొని వచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలియదు, అంటే పలానా వాళ్ళని కూడా మాకు తెలియదు. ఇక్కడ ఎవరు 10 ఎకరాలు ఉన్నాయో 2 ఎకరాలు ఉన్నాయి, మాకు ఉండేదే మహా అయితే ఒక్కొక్కరికి 50 గజాలు 60 గజాలు, మ్యాక్స్ అంటే 120 గజాలు అన్నీ. ఆ 120 గజాలు కూడా ఊరికే ఎవరు తీసుకోలే, ఎవరొకరి దగ్గర కొన్నోళ్ళే, అవసరాలను బట్టి అమ్ముకున్న వాళ్ళే, గుడిసిన వాళ్ళే. అంతే తప్పితే ఇక్కడ ఎవరు లీడర్ తత్వం ఎవరు లేరు. పొజిషన్ ఎట్లా ఉన్నారు? నోటరీనా? అంతా నోటరీ అండి. ఇంకొకటి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, హైదరాబాద్ వాళ్ళకి సండే వచ్చే వాళ్ళకి అధికారం లేదు, అయినా మాకు సండే వచ్చి కొట్టిరు. మాకు ఎటువంటి ఆధారం లేదు. నెక్స్ట్ పండుగ ఒకటి ఉంది. అంటే ఇంత కార్యక్రమంలో మాకు ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ 5 years నుంచి ఉన్నాము. 5 years నుంచి ఎవరే కానీ ఒక నోటీస్ కానీ ఒక పేపర్ కానీ మాకు ఇచ్చి ఇదో మీరు ఉంటున్నారు ఇది ఇల్లీగల్ అని మాకు చెప్పిన లేదు. ఇక్కడ మీరు చూడండి, ఎక్కడైనా ఒక బోర్డు కూడా లేదు. ఇది గవర్నమెంట్ అని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మొత్తం పర్మిషన్లు ఇచ్చేది లేకపోతే సైలెంట్ గా ఊరుకున్నదంతా ఈ అధికారులే దొంగలు. కొంతమంది ఈ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కయ్య పరిస్థితి. ఇప్పుడు పోల్స్ వేసిర్రు, మీటర్లు వచ్చినాయి, అన్ని వస్తున్నాయి వాళ్ళకి. ఇక్కడ కూడా మీరు చూడండి, వీళ్ళకి ఒక న్యాయం అయిపోయింది పాపం, ఈ కుటుంబానికి ఒక న్యాయం అయిపోయింది. వీళ్ళని ధన వచ్చేసి వీళ్ళు ఇల్లు గులగొట్టిరు. ఎందుకంటే అంతా లేడీసే ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు, ధన గులగొట్టిరు. కొంచెం ముందుకెళ్దామనేసరికి వీళ్ళంతా అడ్డుకునేసరికి ఆగిపోయింది. మరి వీళ్ళ ఇల్లు సంగతి ఏంది? లేదండి, ఏమవుతుంది చూడండి, పసిపిల్లలు పాలు తాగాల్సిన పిల్లల్ని మీరు రోడ్డు మీద వేస్తే ఎట్లా? ఇప్పుడు ఈ 60 గజాలను నువ్వు కాపాడి ఏం చేసినట్టు? పోనీ ఈ 60 గజాలు ఏమన్నా గవర్నమెంట్ బోర్డు ఏమైనా పెట్టి నువ్వు ఈ 60 గజాలు ఎత్తుకపోయే అవకాశం ఉందా? లేదు కదా. ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈ భూమి ఎవరిది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? అసలు నువ్వు కబ్జా నుంచి చెర నుంచి విడగొట్టాల్సింది 11 ఎకరాల భూమి. చాలా ఇంపార్టెంట్ ఇది. 33 ఫ్లోర్లకి జిహెచ్ఎంసీలో అప్లై చేసుకున్న అరకపూడి గాంధీ తన ఫ్యామిలీతో. దీన్ని కదా నువ్వు ఫస్ట్ లేపాయాల్సింది. ఏమో కొంతమంది దాన్ని కూలగొట్టిరు అంటున్నారు, కూలగొట్టలేదు అంటున్నారు. మాకు తెలియదా? మీరు హైడ్రా ఒకసారి జేసీబీ పెట్టిన తర్వాత తెర వెనుక జరిగిన వ్యవహారాల తర్వాత సైలెంట్ అయిపోయిన విషయాలు ఎన్నున్నాయి?
వందలు ఉన్నాయి, వందలు చెప్తాం మేము ఇట్లాంటివి. ఇప్పుడు పేపర్లలో మొత్తం ఊదర కొడుతున్నారు. 300 ఎకరాల భూమి కాపాడిరు, 15,000 కోట్ల రూపాయల భూమి వచ్చేసింది ప్రభుత్వానికి అని. ఎక్కడ ఏడ ఉన్నది? ఏడు దాన్నే ఉన్నది. ఓ 4 ఇళ్ళు కూడా కొట్టినారు. మీరేం చేస్తుంటారని ఇటు రండి. మీది ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ సార్? ఇక్కడ ఉంది సార్, అది కనిపించేది. నిన్న అందరిని రిక్వెస్ట్ చేసి ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చారో వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాలు మొక్కి మా నోటీసులు ఇవ్వకుండా, అసలు యాక్చువల్గా నిన్న సండే పూట హైడ్రాక్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ పోలీసు వాళ్ళకి కానీ ఏ అధికారం లేదు సార్ వచ్చి మమ్మల్ని కూలగొట్టడానికి కానీ, మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేయడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఈ రోజు రమ్మనండి, ఎందుకంటే ఈరోజు మండే ఉంది, వర్కింగ్ డే ఉంది అందరికి. ఈ రోజు రావచ్చు కదా, ఈరోజు రాలే. నిన్న సండే ఉంది, సండే వచ్చి ఎందుకనంటే మేము నిన్న మీడియాకి కూడా కాల్స్ చేసిన, నేను రెస్పాండ్ అవ్వలే. చాలా మంది దగ్గర నెంబర్స్ తీసుకొని పెద్ద పెద్ద నాయకులకు కూడా ఫోన్ చేసినాము, ఎవరు రెస్పాండ్ అవ్వలే. ఎందుకంటే నిన్న సండే కాబట్టి. సో అది వర్కింగ్ డేస్ కాదు కాబట్టి మేము ఏం చేయలేము. ఎందుకంటే మాకు ఏది కూడా ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఎట్లా మీరు సార్ మేము కొనేటప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండా ఇది ప్రైవేట్ ల్యాండా అని మేము ఫస్ట్ కొందామని చెప్పి ఇదంతా చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఒక దిస్ ల్యాండ్స్ బిలాంగింగ్ టు గవర్నమెంట్ అని ఎక్కడా లేదు సార్. ఒకవేళ ఆ బోర్డుకి నుండింటే నాలాంటి వాళ్ళు చాలా మంది కొనేవాళ్ళు కాదు కదా ఇక్కడ. మేము జస్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇంతమంది జనం యాజ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంది 100 గడపలుంటే అది బీదోళ్ళకి సంబంధించింది, గవర్నమెంట్ ఎటువంటి ఇష్యూ చెయ్యదు అని. ఎప్పుడు కొన్నారండి? నేను 5 years అవుతుంది సార్ కొని. ఎన్ని గజాలు కొన్నారు? నేను 120 గజాలు కొన్నాను సార్. 2 ప్లాట్స్ కింద అమ్మిరా? మీకు ఒకటే ప్లాట్ కింద 120 సార్, ఒకటే పక్క. ఓకే. యా, ఇంకెవరు ఉన్నారు? మీదమ్మా, మీది ఎక్కడ? మీది ఉన్నదా ఇల్లు? కూలగొట్టిరా? కూలగొట్టిరా. మీదేనా? మాదేనా? మీది ఏమన్నారు? ఇంకా వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసారు మా పైన. అసలు దాడి చేసినట్టు అయింది మాకు. అందుకే ఇంకా అందరు కలిసి ఒకసారి ఆపాము. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ వచ్చి వీళ్ళ మీద పడ్డారు కాబట్టి ఆపలేకపోయాను మేము. రోడ్ మీద పడ్డారు. మిగతా ఊలగొట్టిన వాటిలో ఎవరు లేరా? మిగతా కొందరు లాదు ఉన్నారు, కొందరు లేకున్నారు. ఇంకా కొందరు మామూలుగా సామాన్య బ్యాచిలర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకి లాగేశారు. ఎట్లా ఇది గవర్నమెంట్ భూమి, మీరు అందరు వెళ్ళిపోవాలని అంటున్నారట కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా అప్పుడు మా నాయన వాళ్ళు మా తాత వాళ్ళు అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇక్కడ పని చేశారు, కొన్నారు. ఇంకా అప్పుడు వాళ్ళు ఎంత కొన్నారో మాకు తెలియదు. ఇప్పుడు సడన్ గా పోమంటే మేము ఎక్కడ పోతాం సార్? మేము ఇప్పుడు ఎటు కాకుండా ఊర్లో పోయి ఏమైనా చేసుకుందాం అంటే ఊర్లో ఏమి లేవు మాకు. ఇక్కడ పని కూలి పని చేసుకుంటాం, ఆటోలు నడుపుకుంటాం. మేము ఎన్ని గజాలు కొన్నారు మీరు? అంటే మేము మా నాన్న కొన్నారు 60 గజాలు. ఏ ఇయర్ లో కొన్నారు? ఆయన ఎప్పుడు కొన్నారు అంత నాకు ఐడియా లేదు. అప్పుడు నేను ఊర్లో ఉన్నాను. మీది ఎక్కడ? మాది ఇక్కడే ఉంది, ముందులో టెంపుల్ వెనకాల ఉంది. ఎన్ని గజాలు కొన్నారు? 60 గజాలే సార్. ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నా సార్. 5 years అవుతుంది. మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం. ఎంత పెట్టి కొన్నారు మీరు? మేము అప్పుడు 8 లక్షలు అట్లా పెట్టి. ఇప్పుడు ఎంత నడుస్తుంది 60 గజాలకి? జనరల్ గా 20 లక్షలు నడుస్తుంది, 14-15 లక్షలు నడుస్తుంది. బీద వాళ్ళు ఏదో కిరాయిలు కట్టుకోలేక ఉంటారు అంతేగాని. ఇంకెవరున్నారు ఇంట్లో వాళ్ళు? మీది ఎక్కడ బ్రదర్? మీ ఇల్లు ఎక్కడ? ముందు 2 గల్లీల ముందు. 2 గల్లీల ముందు. మొత్తం ఎన్ని ఇల్లు ఉన్నాయి? ఉంటే ఒక 400 ఇల్లు దాకా. మరి ఎట్లా? మరి మేము వెళ్ళిపోమంటారు కదా? అదే వెళ్ళిపోమంటారు కానీ మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. అందుకే మీరు రిపోర్టర్లో ఏదైనా చూసి మాకు న్యాయం చేయాలి. వెళ్ళిపోమంటే సడన్ గా మాకు వెళ్ళిపోవడానికి కూడా ఇక్కడ ఆస్కారం. ఓట్లు ఏడున్నాయి మీ? ఇక్కడే ఇదే గాలిపోచమ్మ బస్సు పేరు మీదే ఉంది. అడ్రస్ ఇదే, ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా ఇదే. బస్తీకి ఏం పేరు పెట్టుకున్నారు? గాలిపోచమ్మ బస్సు. కరెంట్ బిల్లు కూడా ఉంది ఇక్కడే. కరెంట్ బిల్లు ఉంది, ఆధార్ కార్డు ఇన్నే ఉంది, ఓటర్ ఐడి కూడా ఇక్కడే ఉంది. నెంబర్ ఏమి ఇచ్చి గవర్నమెంట్. సో వీళ్ళ కరెంట్ బిల్ చూడండి, బిల్ నెంబర్ 768, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, దేవేందర్ నగర్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, వేముల లక్ష్మి. ఈ అడ్రస్ కూడా ఉంది, హౌస్ నెంబర్ 01-113/1/1028 P అని ఉంది. గాలిపోచమ్మ బస్తీ, దేవేందర్ నగర్ అని ఉన్నది. కరెంట్ బిల్లు కూడా ఉన్నది. సో అన్ని బిల్స్ ఉన్నాయి వీళ్ళకి. మరి ఇప్పుడు వీళ్ళని వెళ్ళిపోమంటే ఎట్లా? ఇది పెద్ద ఏం లేదండి ఇక్కడ. వీళ్ళని కదిలించరు, అది అంత సినిమా లేదాడ, అయ్యే పని కాదు, ఏం లేదు ఇక్కడ. హైడ్రా మేము పని చేస్తున్నాం అని చెప్పుకోవడానికి, ఇలా పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు రాసుకోవడానికి ఇది ఒక డ్రామా, ఇదంతా, అంతకుమించి ఏం లేదు. దమ్ముంటే అరికెపూడి గాంధీ భూమిని లేపాలి.
ఆయనకి ఇచ్చిన పర్మిషన్లు ఇంకేమైనా ఉంటే క్యాన్సిల్ చేయాలా. మీరు ఆ పని చేయండి, తక్షణమే ఆ పని చేయండి. ఇదో పెద్ద డ్రామా. ఇలా పేపర్లో చూసారు కదా, 15,000 కోట్ల భూమి కాపాడిరట. కాపాడండి. ఇప్పుడు మిగిలింది ఇలా భూమిలో పోను, మిగతా ఏదైతే మిగిలిపోయిన భూమి ఉందో దానికి మొత్తం ఫెన్సింగ్ వేసి పడేయండి. రేపటి నుంచి ఆ పని చేయండి. వాళ్ళ జోలికి ఎకరాలు దోచుకోపోయిన ఒకసారి ముందుకు పోదాం.